ఈరోజు వాక్య ధ్యానము గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానిద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆమేన్. భక్తుడైన పౌలు గారు ఈ విధంగా సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ సందర్భము వచ్చిందంటే, అక్కడ అన్యుల మధ్య విశ్వాసులైన వారు, దేవుని ప్రజలుగా ఉన్నవారు చేస్తున్న పనులను బట్టి ఈ యొక్క మాటను వివరించాల్సిన అవసరము వచ్చి ఉన్నది. నా జీవితం ఇప్పుడు విశ్వాసములో నిలిచి ఉన్నది. నేను పాత జీవితాన్ని వదిలిపెట్టి ఉన్నాను, ఇప్పుడు జీవిస్తుంది క్రీస్తే అంటూ బోధిస్తూ నీతి విషయము, నీతి యొక్క విశ్వాసము గురించి, ధర్మశాస్త్రం ఏ విధంగా ఆయనలో నుంచి వెళ్ళిపోయినదో, యేసుక్రీస్తు వారు ఎలా జీవిస్తూ ఉన్నాడో, పాత మనుషుడు సిలువ వేయబడ్డాడు అంటూ చెప్తూ ఆ సందర్భంలో అక్కడ గద్దిస్తూ కూడా చెప్తూ ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తు మనలో జీవించకుండా జీవిస్తున్నవారు ఎందరో ఉన్నారు. అపోస్తుడైన పౌలు అయితే, నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఇది మాట మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క సాక్ష్యపు జీవితము కూడా మనము చూచినప్పుడు, ఆ వాక్యాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. పాత జీవితము అనగా మనలో గర్వము, కోపము, అసూయ, స్వార్థము, పాపము ఉన్నంత వరకు క్రీస్తు మనలో జీవించటం లేదు అని తెలుసుకోవాలి. సిలువపై యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము ఏమిటి అంటే, ఆయన మన కోసము ఆయన స్వరక్తాన్ని ఇచ్చి చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకే కార్చారన్న సంగతి నీవు నేను గ్రహించినట్లయితే, ఇకెన్నడూ మనము ఈ లోకంలో జీవిస్తున్న మనుషుల వలె కాక క్రీస్తు మనలో జీవిస్తున్న విధానంగా జీవిస్తాము. ఈ లోకములో ప్రతి ఒక్కరూ నేను అనే బ్రతుకుతూ ఉన్నారు. నా ఇష్టము, నా గర్వము, నా గౌరవము, నా చదువు, మేము ఆఫీసర్మి, మేము గొప్పవారిమి అంటూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరు, కానీ దేవుని పిల్లలు ఇలా మాట్లాడటానికి కుదరదు అని చెప్తూ ఉన్నాడు. మన మాటల్లో క్రీస్తు ఉండాలి, మన నడవడికలో క్రీస్తు ఉండాలి, మన ప్రేమలో క్రీస్తు ఉండాలి. అంటే నీవు సంపూర్ణ విధేయురాలుగా, విధేయుడుగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా క్రీస్తుని కనపరుస్తుంది అని చెప్తూ ఉన్నాడు. పరిస్థితులు కఠినమైనప్పుడు, మనుషులు నిన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు, సమస్యల సుడిగుండంలో నీవు ఉన్నప్పుడు విశ్వాసి వెనక్కి తగ్గకూడదు అని కూడా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను చూస్తూ ఉన్నది యేసు వైపే, అతని విశ్వాసము వేసే కాబట్టి అతడు ఈ లోకం వైపు చూడకూడదు అని చెప్తూ ఉన్నాడు. గొప్ప దేవుడు పౌలు గారికి తెలిపిన విషయాలన్నిటినీ సంఘాలకి బోధిస్తూ ఉన్నాడు. ఎవరు నిన్ను ప్రేమించినా, ప్రేమించకపోయినా, ఎవరు నీ కొరకు త్యాగము చేసినా, త్యాగము చేయకపోయినా, నీవైతే క్రీస్తు త్యాగాన్ని కలిగి ఉన్నావు కాబట్టి, ఎవరైతే నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీవు ప్రేమించేవాడిగా ఉన్నప్పుడు నీ జీవితంలో క్రీస్తు జీవిస్తున్నట్టు.
అందుకే మన జీవితము యేసుక్రీస్తు వారిని అంటుకొని జీవించే విధానము నేర్చుకోవాలి అంటూ ఉన్నాడు. ఈరోజు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే, నాలో నేను బ్రతుకుతున్నానా, లేక నాలో క్రీస్తు ఉన్నాడా అని ఒక్కసారి నీవు స్వపరీక్ష చేసుకోవాలి. మన పేరు గొప్పది కాదు, మనలో క్రీస్తు కనిపించడమే గొప్పతనము అని తెలుసుకోవాలి. మన శరీరముతో జీవిస్తున్నాము, కానీ మనలో రక్షకుడు జీవిస్తూ ఉన్నాడా లేదా అనేది మనము తెలుసుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు నేను తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే, అలనాడు భక్తులే కానీ, ప్రవక్తలే కానీ, అలనాడు విశ్వాసులే కానీ ప్రభువుని ఎలా వెంబడించారు. ఒకవేళ ప్రభువుని వెంబడిస్తున్నానని చెప్తూ వారి స్వయంగా వారి సొంత ఆలోచనలతో గర్వముతో కూడుకొని ఉన్నట్లయితే వారి జీవితాలు ఎలా ఉన్నవి అనేది మనం పరిశీలన చేసి పరిశుద్ధ గ్రంథము నేను ధ్యానిస్తూ ఉంటే మనలో బలమైన విశ్వాసము పెరుగుతూ ఉంది. పరిస్థితులను బట్టి కాదు, కానీ ప్రభువును బట్టి నీ యొక్క జీవితాన్ని మార్చుకోగలుగుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఎన్ని గ్రంథాలు ధ్యానించినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని మార్లు నువ్వు ప్రసంగాలు విన్నా, ఎన్ని మార్లు నీవు ప్రార్థించినా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని అని అలనాడు భక్తుడైన పౌలు గారు ఏ విధంగా అనుకున్నాడో, అదేవిధంగా నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడి తిని, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవించాలనే తపన కోరిక నీలో ఉన్నప్పుడు, నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు నీ విశ్వాసము బలమైనదిగాను, నీ ప్రేమ బలమైనదిగాను, నీకు బలమైన శక్తిని దేవుడు సహాయం చేస్తాడు. అందును బట్టి నీవు అప్పుడు క్రీస్తులో సిలువ వేయబడి, క్రీస్తులో అంటుకట్టబడి, మరి క్రీస్తులో విశ్వాసముతో బలపడి, మరి క్రీస్తును ప్రకటిస్తున్నట్టుగా మరి లోకమునికే కాదు దేవునికి కూడా నీవు కనిపిస్తావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక జీవించువాడును నేను కాదు అని నీలో అహంకారమును, గర్వమును, నీ ఘనతను అన్నిటినీ వదిలి క్రీస్తు యేసునందలి భయభక్తులతో జీవిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన, ఇక జీవించువారు మేము కాకుండా క్రీస్తే మాలో జీవించులాగా విశ్వాసి యొక్క గొప్పతనాన్ని గురించి ప్రభువా నీ మాటలలో మరి ఎంతగానో నీ ప్రవక్తల ద్వారా, నీ సేవకుల ద్వారా నాయన నీవు ప్రకటింపచేసిన ఈ పరిశుద్ధ గ్రంథములో లేఖనాల యొక్క మర్మాలను తెలుసుకుని ఆ ప్రకారము జీవించులాగా వినుచున్న వారికిని మాకును అట్టి జ్ఞానమును సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.